ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 15వ వచనం. Psalm 115 and verse 15. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. Ye are blessed of the Lord which made heaven and earth. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయమును చూసే కృప దేవుడు మనకిచ్చారు. నూతన వారమును ప్రారంభిస్తున్నాం. ఆయా రీతిగా భయములతోనూ మరి ఆలోచనలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. తలంపులు మన జీవితాలని కృంగింపజేస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మన యొక్క జీవితమును దేవుని యొక్క చేతిలో పెట్టినట్లయితే ఆయన దాన్ని బాగు చేస్తాడు, స్థిరపరుస్తాడు, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తారు. కాబట్టి పిల్లరా, మనము ఆయన చేతిలో పడడం మంచిది. ఉదయకాల సమయంలో అలాంటి కృప కొరకు దేవుని ఎదుట సాగిలు పడదాం, ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఇక్కడ ఒక చక్కని ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఎవరి చేత మనం ఆశీర్వదింపబడతాము, ఎవరి ద్వారా అన్ని ఆశీర్వాదములు కలుగుతాయి అని చూస్తూ వచ్చినప్పుడు పిల్లరా, యెహోవా చేత ఉన్నవాడు అనువాడు మన దేవుడు. పిల్లరా, పిలిస్తే పలికేవాడు, మనతోనే ఉండేవాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వైపు చూసినట్లయితే ఈ గొప్ప మేలు ఆశీర్వాదము మనము మన కుటుంబాల్లో చూస్తాం. దేవుడు అందరినీ ఆయా రీతిలుగా ఆశీర్వదించాలని ఆయన కోరుతాడు. కానీ మన యొక్క పనులు, మన క్రియలు కొన్నిసార్లు ఆటంకములుగా ఆశీర్వాదములకు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క క్రియలు దేవుని ఎదుట సరిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, జ్ఞానాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ పరిశుద్ధమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామమునకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు. అయితే ఆయా రీతిగా పాపము ద్వారా, శాపగ్రస్తమైన జీవితం ద్వారా ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాము. కాబట్టి వాక్యపు వెలుగులో మేము సరి చేసుకున్నట్లయితే ఈ ఆశీర్వాదము, ఏ కుటుంబాల్లో అయితే ఆశీర్వాదం లేక ఉందో ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తారు, తగిన రీతిగా సహాయం చేస్తారు, కృప చూపెడతారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మీ వైపు చూసి ఈ మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. ఏ ఆలోచన చేత ఎవరు కృంగి ఉన్నారో అది మీకు తెలుసు. కాబట్టి వారికి మీరు సహాయం చేసి బలపరచమని, కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. కృంగి ఉన్నవారు లేవనెత్తండి, బలహీనమైన వారిని బలపరచండి. ఆయా రీతిగా శ్రమలో ఉన్న వారిని ప్రభువా ఆదరించండి, ఆదుకోండి, సహాయం ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Psalm 115 and verse 15. May you be blessed by the Lord. This verse is a beautiful blessing, reminding us of the source of all true blessings, the Lord who created everything. When we receive God's blessing, we receive strength, peace, provision, and purpose from the one who holds all things in his hands. Amen.